హనుమంతరావు మన హనుమంతన్న విహెచ్ హనుమంతన్న అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన షాగిరిదలు వీళ్ళు యూత్ కాంగ్రెస్ పిసిసి అంతా అన్నీ ఆయనేగా అప్పుడు ఆయన విహెచ్ హనుమంతన్న ఈ హైదరాబాద్ రాష్ట్రంలో చాలా గొప్ప నాయకుడు, స్ట్రాంగ్ లీడర్. ఆయన కింద వీళ్ళంతా షాగిరిదలు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ. ఇప్పుడు ఎందుకు దాంట్లో పోయారు మీరు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 3 ఏళ్ళు చేసిండు, ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. అట్లనే ఆయన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా ఇక్కడ ఉండి తర్వాత టీడీపీలో పోయి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయి తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పడగొట్టిన తర్వాత పడగొట్టే దాంట్లో కీలక పాత్ర పోసినందుకు కేసీఆర్ గారికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గిఫ్ట్గా ఇచ్చిండు. అప్పుడు ఎమ్మెల్యేలందరూ ఒక దగ్గర కూర్చునబెట్టి ఎన్టీ రామారావు గవర్నమెంట్ పడేయడానికి ముఖ్యమంత్రిగా పడేయడానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పలుమార్లు ఇదే కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు వైస్రా హోటల్లో దుకాణం, వైస్రాయ్ హోటల్లో దుకాణం అడ్డబెట్టి వీళ్ళు. దానికి ఇన్ఛార్జ్ ఎవరు? అప్పుడు కేసీఆర్ గారే. నాకెట్లా తెలుసు అంటే నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ సంగారెడ్డిలో ఉన్నా, ఇవన్నీ చూస్తున్నా, దునకేం చూస్తున్నా, ఎవరెవరు ఏం ఆడుతున్నారు ఏం ఆడిపిస్తున్నారు అని. మాకు కూడా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మాట్లాడద్దు. కేటీఆర్ గారు నేను ఏం చెప్తున్నా అంటే ఆయన ఏ పార్టీ ఈయన ఏ పార్టీ ఇవన్నీ వద్దుగా, అందరం ఇట్లా మిక్సింగ్ అంతా మిక్సర్సే. మీ నాయన మొదలు నుంచి బీఆర్ఎస్ తెలంగాణ వాదే కేసీఆర్ గారు. నాకు తెలియదా? కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో సమైక్య రాష్ట్రంలో ఇదే అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాలు ఎందుకయా పనికి మాలిది అవసరమా అని ఇదే కేసీఆర్ గారు అన్నారు.